అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజైతే ఈ మోడల్ హ్యాండ్స్ కటింగు అలాగే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలని అర్థమవుతుంది. హ్యాండ్ మోడల్ అయితే సింపుల్ ఉంటుంది. అలాగే స్టిచ్ చేయడం అండి చాలా అంటే చాలా సింపుల్ అండి. కొత్త వారికైనా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా కటింగ్ ప్రాసెస్ చూసే ముందు తప్పకుండా మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుందండి. ఇప్పుడైతే పేపర్ మీద కటింగ్ అయితే చేస్తున్నా. చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచుల దగ్గరకు అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే చూడండి, మనం హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో అదే విధంగా మనము హ్యాండ్ సంక వైపు అలాగే షోల్డర్ దగ్గర మొత్తం మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ పేపర్ అయితే మార్కింగ్ వేసుకున్న విధంగా హ్యాండ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో ఇంకా సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి. చూడండి, మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనము పైన షోల్డర్ మీద చూడండి ఒక 2 ఇంచులు వచ్చే విధంగా పైన షోల్డర్ మీద ఒక ఖర్చు పెట్టుకోండి. ఆ ఖర్చు దగ్గర నుంచి ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచుల దాకా అయితే ఎడల్పు అయితే తీసుకోండి. నేనైతే 3 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇంకా కిందికి వచ్చేసి 5 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇలా క్రాస్గా వీ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్రాస్గా కటింగ్ అయితే చేసేయండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా అయితే వస్తుందండి. ఓకేనా? ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద అయితే కటింగ్ చేద్దామండి. ఫస్ట్ లైనింగ్ అయితే 4 ఫోల్డింగ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకొని కింది భాగం అయితే ఈ విధంగా చుట్టూ మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ వేసుకోండి. పైన డిజైన్ క్లాత్ అయితే ఈ లైనింగ్ అయితే కాదండి, ప్యాచ్ వర్క్ కదా, ఇంకా అదే కలర్ లైనింగ్ అయితే వేసుకోవాలండి. ఇంకా మనము కింది వైపు ఒక్కటి ఈ లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. మధ్యలో మనం డిజైన్ పెట్టే క్లాత్ వచ్చేసి వేరే క్లాత్ అండి. ఇంకా నేనైతే బార్డర్ అయితే వేస్తున్నా. చూడండి, కింది వైపుకి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది. ఈ విధంగా పెట్టుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్తో మనం డిజైన్ అయితే చేస్తున్నామండి. ఇప్పుడు అయితే మనము కింది భాగాన్ని అయితే స్టిచ్ చేసుకుందామండి. ఈ షేప్ వచ్చింది కదా, ఈ వీ షేపు ముందు స్టిచ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా రైట్ సైడ్ లైనింగ్ అయితే వేసుకోండి. మీరు కావాలంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చండి. రాంగ్ సైడ్ మనం లైనింగ్ చుట్టూ అటాచ్ చేసుకొని పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి ఓన్లీ తిప్పుతున్నానండి. అందుకని ఈ షేప్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో ఇంకా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కాట్ అయితే పెట్టేయండి. ఇలా ఒక కాట్ అయితే పెట్టేయండి. అక్కడక్కడ చిన్న చిన్నగా కాట్లు అయితే పెట్టేయండి. ఆ తర్వాత రాంగ్ సైడ్కి లైనింగ్ ఫోల్డింగ్ చేసేయండి. పై స్టిచ్ అయితే చేయండి. పై కుట్టు అయితే కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలండి పై కుట్టు అయితే. ఇంకా ఆ తర్వాత చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ అయితే తీసుకున్న. చూడండి, మధ్యలో డిజైన్ వేయడం కోసం హాఫ్ పట్టు క్లాత్ అయితే తెచ్చారండి. కస్టమర్ అయితే తెచ్చిచ్చారు. ఈ కస్టమర్ అయితే హైదరాబాద్లో ఉంటుందండి. ఈమె ఎక్కడ స్టిచ్ చేయించుకున్న ఈమెకైతే షర్ట్ కావండి. ఇప్పుడు చూడండి, పొడవు వచ్చేసి 20 ఇంచులు అయితే తీసుకున్నానండి.
మనం కుచ్చు పెట్టేదానికి 20 ఇంచులు ఇది తీసుకున్నాను. అలాగే చూడండి ఇలా 20 ఇంచుల దగ్గర నుంచి ఇలా కిందికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసిన హ్యాండ్ని తీసుకొని మనకు సరిపోయేమైన క్లాత్ ఇలా చూసుకోవాలండి. క్లాత్ వేస్ట్ కాకోకుండా ఉంటుంది. ఈ పైన వచ్చే క్లాత్తో మనం పైపింగు ఇలా డిజైన్ క్లాత్కు వేస్ట్ చేయకుండా మనం చూసుకొని కటింగ్ చేసుకోవాలండి. నాడాకు కానీ మనకు పైపింగ్కు కానీ పనికొస్తుంది. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఇంకా 20 ఇంచుల క్లాత్ను మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పైన ఒక ఖర్చు అయితే పెట్టండి. ఈ ఖర్చు దగ్గర నుంచి మనము 2 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా 2 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోవాలో చూడండి. నేను స్లోగా పెడదామంటే నా సెల్లు రావడం లేదండి. స్లో వీడియో ఎక్కువ ఉంటుంది కదా, లెంత్ ఇంకా డౌన్లోడ్ కావడం లేదు. అందుకనే నేను కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి. ఇలా 2 ఇంచులు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి కుచ్చు అయితే పెట్టుకోవాలండి. మీరు కావాలంటే 1-2 సార్లు రిపీట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చూడండి. ఇంకా ఈ కుచ్చులు విడిపోకుండా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేయండి. ఇటు సైడ్ కూడా సేమ్ చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేయాలండి. చూడండి ఇలా మార్కింగ్ దగ్గర పట్టుకోవాలా, ఇలా ఫోల్డింగ్ చేయాలా, కుచ్చు మీదికి కుచ్చు పెట్టాలండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్. చూడండి కొంచెం నీట్గా వచ్చే విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇంకా ఇక్కడైతే స్టిచ్ చేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కింద సర్దుకోవాలండి. కింద వచ్చేసి ఒకదాని మీద ఒకటైతే రాదండి. ఇలా మనం గ్యాప్ విసనకర్ర ఉంటుంది చూసారు కదా, పిల్లప్పుడు మనము పేపర్తో విసనకర్ర చేసుకుంటూ ఉన్నామండి. నేనైతే చేస్తూ ఉన్నాను. స్కూల్కి వెళ్ళినప్పుడు పేపర్లు చింపేది విసనకర్ర అయితే చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా కింది సైడ్ వస్తుందండి. ఇలా దూరంగా కుచ్చులు సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇది చెప్పాలంటే విసనకర్ర మోడల్ అనే చెప్పచ్చండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి నీట్గా. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీనికి లైనింగ్ అయితే తీసుకున్నామండి. ఫస్ట్ లైనింగ్ దీని మీదనే తీసుకోవచ్చండి, కానీ మందం వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను లైనింగ్ అయితే తీసుకోలేదండి. చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే వస్తుందండి. ఎంత బాగా వచ్చిందో కదా, డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఇప్పుడు ఈ డిజైన్ క్లాత్కు లైనింగ్ అయితే తీసుకుందామండి. చూడండి లైనింగ్ ఎక్కడి వరకు సరిపోతుందో అక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఇంకా 2 హ్యాండ్స్కి అయితే 2 చేతులకైతే వస్తుందండి. ఈ విధంగా ఇంకా జరగదండి, ఇది మనకు జరగడం లేదు. చూడండి నీట్గా కూర్చుందండి. ఇంకా ఇలానే నేను స్టిచ్ చేసేస్తున్నా. చూడండి ఫస్ట్ మనము 2 చేతులు కుట్టుకోవాలండి. కుట్టుకొని సమానంగా ఉన్నాయా లేదా చుట్టూ చూసుకోవాలండి. అప్పుడే మనకు 2 చేతులు సమానంగా అయితే ఉంటాయండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇంకా ఈ విధంగా లైనింగ్ కింద పెట్టుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టి కుచ్చు పెట్టిన క్లాత్ కింద లైనింగ్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా పై కుట్టు అయితే వేసుకుంటూ రావాలా. చూడండి ఇలా అయితే కుట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇంకా మనం బ్లౌజుకు ఏ విధంగా హ్యాండ్ స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా హ్యాండ్కు బ్లౌజుకు స్టిచ్ చేసుకోవడమేనండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ ఫస్ట్ 2 చేతులు అయితే ఫస్ట్ కుట్టుకోవాలండి. కుట్టుకొని సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు షో బటన్ అయితే నేను ఏది సెట్ అవుతుందా అని చూస్తున్నానండి. ఈ బార్డర్కి వచ్చేసి బ్లాక్ కలరే ఉందండి. బ్లాక్ కలర్ పెడుతున్నా అంత లుక్ రావడం లేదు.
ఇంకా గోల్డ్ కలర్ పెట్టినా అంత నాకు లుక్ అనిపించడం లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇదే టమాటా కలరే కొంచెం, అంటే అంత టమాటా కలర్ కాదు, అట్లా రెడ్ కలర్ కాదండి, బాగా సెట్ అయిపోయింది. ఇంకా ఆ కలర్ అయితే తీసుకున్నాను. లాస్ట్ నుంచి అయితే చూపిస్తానండి. ఫస్ట్ నేను హ్యాండ్ లూజ్ వైపు వచ్చేసి పైపింగ్ అయితే వేస్తున్నా చూడండి. పైపింగ్ కోసం అయితే 1.5 ఇంచుతో ఒక క్లాత్ అయితే స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోండి. ఆ తర్వాత వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత హ్యాండ్కు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా థ్రెడ్ చూడండి ఖర్చు మీద పెట్టి ఈ ఖర్చును కిందికి ఫోల్డింగ్ చేసి క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసేస్తే మనకు థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా సింపుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం కూడా. ఇప్పుడు నేనైతే చూడండి సింగిల్ పాదం అయితే ఏం పెట్టలేదండి, మామూలు పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూసారు కదా. ఇంకా రాంగ్ సైడ్ తిప్పుకొని ఇంకా ఈ క్లాత్ను పైకి లేయకోకుండా ఇంకొక స్టిచ్ అయితే చేసేయండి. ఇంతేనండి. నేను రాంగ్ పెట్టానండి, ఇలా వస్తుంది కిందికి. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు 2 చేతులు అయితే కుట్టుకోవాలండి. చూడండి 2 చేతులు కుట్టి ఈ షో బటన్ అయితే పెట్టాను. మీకు ఏది నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. బ్లాక్ కలర్ బాగుందా, రెడ్ కలర్ బాగుందా, ఇది బాగుందా? నాకైతే ఇదే నచ్చిందండి, అందుకనే నేను ఇంకా అదే స్టిచ్ చేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్కు ఒకవైపు మనం లోత్ అయితే తీయాలండి. బ్లౌజుకు అటాచ్ చేసే ముందు మనం హ్యాండ్కు లోత్ అయితే తీయాలండి. లోతు తీయడం కోసం 2 చేతులు 2 రాంగ్ సైడు లోపల కన్నా ఉండాలా, లేదంటే రెండు రైట్ సైడు మనకు లోపల కన్నా ఉండాలండి. ఈ విధంగా పెట్టుకొని ఒక సైడు లోత్ అయితే తీసుకోవాలండి. లోత్ తీసిన తర్వాత కుట్టు జరిగిపోయి ఉంటే ఒక కుట్టు అయితే కుట్టుకోండి. ఇంకా తర్వాత మనము బ్లౌజుకి అయితే అటాచ్ చేసేయడమేనండి. ఇప్పుడైతే చూడండి లోతు తీసిన వైపు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రావాలండి. ఈ విధంగా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక ఖర్చు పెట్టుకొని ఇంకా మనం బ్లౌజుకి అయితే అటాచ్ చేసుకుంటే ఇంకా మనకు డిజైన్ మోడల్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. ఇంతేనా అనిపిస్తుంది కదా మీకుని. నాకైతే చాలా అంటే చాలా సింపుల్ అనిపించిందండి. మీకు అలాగే అనిపించాలనే ప్రతిదీ నేను చెప్తూ వచ్చానండి, చూపిస్తూ అలాగే చెప్తూ వచ్చాను. ఇంకా హ్యాండ్ వచ్చేసి కింది వైపుకి అయితే వెళ్తుంది. ఈ విధంగా 2 సైడ్లు ఇటు సైడు అటు సైడు కుట్టుకోవాలండి. ఇంకా ఇటు సైడుని సేమ్ ఇంకా అలానేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అయితే. ఇంకా వేసుకుంటే ఇంకా లుక్ వస్తుందండి. ఇంకా ఇటు సైడుని అయితే స్టిచ్ చేసేయండి, డబుల్ స్టిచ్ అయితే చేసేయండి. చూడండి ఇటు సైడు అయితే కుట్టుకోవాలండి. ఇంకా ఇటు సైడుని కుట్టుకోవాలండి. 2 చేతులు అయితే కుట్టేసానండి. ఇంకా బ్లౌజ్ మొత్తం థ్రెడ్ పైపింగ్ వేసి ఫినిషింగ్ అయితే మొత్తం థ్రెడ్ ఫినిషింగ్ చేసేసానండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూసేయండి ఒకసారి ఎలా ఉందో. ఇంకా మొత్తం బ్లౌజ్ మొత్తం అయితే స్టిచ్ చేశానండి. బ్లౌజ్ మొత్తానికి థ్రెడ్ పైపింగ్ అయితే వేసానండి. నడయానికి అలాగే నెక్కుకు హ్యాండ్స్కు మొత్తం థ్రెడ్ పైపింగ్ చేసి ఈ విధంగా హ్యాండ్ మోడల్ అయితే చేశానండి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చూడండి షో బటన్ కొని నాదేనండి. ఇంకా ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంతైతే తీసుకోవచ్చో కామెంట్ అయితే చేయండి. నేను ఎంత తీసుకున్నానో మీరు కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా హ్యాంగిల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే హ్యాంగిల్స్ అయితే స్టిచ్ చేశానండి. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా ఈ మోడల్ అయితే హ్యాంగిల్స్ బాగున్నాయండి. ఇంకా ఈ విధంగా అయితే స్టిచ్ చేసి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేశానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, కామెంట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.